ఎందుకని దానికి తగ్గట్టుగా ఇమ్మీడియట్గా బిల్డింగ్లు కట్టుకోవడం కష్టం కాబట్టి ప్రైవేట్ స్కూల్స్ని అలౌ చేశారు. అప్పటిదాకా ట్యూషన్స్గా ఉన్నటువంటి వాటి ప్రైవేట్ స్కూల్స్ని అలౌ చేశారు. ఈ ప్రైవేట్ స్కూల్ సిస్టమ్ బాగానే ఉంది. ఎందుకని నువ్వు చదివించడం అయితే పొద్దు నుంచి రాత్రి దాకా చదివిస్తారు, ఆ తర్వాత కొంచెం గట్టిగా బోధన చెప్తారు, ఆ తర్వాత తీసుకెళ్ళి పెడతారు. కానీ ప్రైవేట్ స్కూల్లో చెప్పేటటువంటి వాళ్ళు 10th క్లాస్ తప్పినా చెప్పచ్చు, ఇంటర్మీడియట్ తప్పినా చెప్పచ్చు, డిగ్రీ చదివిన తప్పినా చెప్పచ్చు. అక్కడ వచ్చేటప్పుడు గవర్నమెంట్ స్కూల్లో బీఈడి గ్రాడ్యుయేట్, డిఎస్సి పూర్తయిన వాళ్ళు, ఓన్లీ అర్హత సాధించి, అది కూడా లక్షల మందితో పోటీపడి అర్హత సాధించిన వాళ్ళు మాత్రమే చెప్తారు అక్కడ స్కూళ్ళలో. ఇక్కడ ఎవరైనా చెప్పచ్చు, నువ్వైనా నేనైనా చెప్పచ్చు ప్రైవేట్ కాన్వెంట్స్లో. ఇది నడిచింది ఆ రోజులు. ఆ తర్వాత ఆ ఎడ్యుకేషన్ని చంద్రబాబు గారు వచ్చాక మెరుగైన విద్యను అందించడం కోసం కార్పొరేట్ విద్యను తీసుకొచ్చారు. ఈ కార్పొరేట్ విద్య ఎవరికి బిగిన్ అయింది? కేవలం ధనవంతులు. ఆ రోజులు ఎవరైతే పొలాలు ఉన్నోళ్ళు, ఆస్తులు ఉన్నోళ్ళు అమ్ముకుని ఇందులో చదివి అయితే మాత్రమే అవుతుంది అన్నట్టు. ఇప్పుడు గవర్నమెంట్లో చదివినోడు ఉద్యోగం సాధించాడు, ప్రైవేట్లో చదివినోడు ఉద్యోగం సాధించాడు, కార్పొరేట్లోనూ చదివినోడు ఉద్యోగం సాధించాడు. అప్పుడు మరి దీనికంటే అది మెరుగెట్లయింది? ఇవాళ ఇన్ని కార్పొరేట్ విద్యా సంస్థలు చదివిన వాళ్ళలో ఒకసారి లిస్ట్ తీయమనండి. ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐసీఎస్లు, ఐఎఫ్ఎస్లు ఇట్లాంటి వాటిట్లో ఎంతమంది కార్పొరేట్ వాళ్ళు అర్హత సాధిస్తున్నారు, మామూలు వాళ్ళు ఎంతమంది అర్హత సాధిస్తున్నారు? పోటీ పరీక్షలు తీయమనండి లిస్టు ఒక్కసారి, దమ్ముంటే ఏ రాజకీయ నాయకుడు